మనకు నెల్లూరు సిటీలో ఈరోజు నవజీవన్ సంస్థ జాకీర్ హుస్సేన్ నగర్లో వాళ్ళు ఒక 10 లక్షల వ్యయంతో కొంతమందికి హెల్త్ శిబిరాలు పెట్టారు. పేద ప్రజలకి కిరాణా వస్తువులు అటువంటి చేయటం, ఆ విధంగా సపోర్ట్ చేశారు. వాళ్ళని యాక్చువల్గా ఈరోజు సన్మానించడం జరిగింది. అదేవిధంగా సయీద్ తహసీన్, ఆమె డిప్యూటీ మేయర్ ఇక్కడే ఉంది. ఆమె కూడా ఒక 20,000 సహాయం అందించి చిన్న వ్యాపారం చేసుకోవటానికి ఏమీ లేకుండా ఉంటే వాళ్ళకు ఒక 20,000 ఇస్తే వాళ్ళు చెన్నై పోయి స్టీల్ సామాన్ తెచ్చుకున్నారంట. దాంతో వ్యాపారం ప్రారంభించి ఈరోజు చక్కగా వ్యాపారం చేసుకుంటున్నానని చెప్పింది వారికి. అదేవిధంగా షేక్ బాషా గారు బాలాజీ నగరు, ఆయన స్కూల్లో పిల్లలకి టాయిలెట్స్ పూర్తిగా స్పాయిల్ అయిపోయినాయి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారని 60,000 రూపాయలతో టాయిలెట్స్ అన్నింటినీ చక్కగా రెనోవేట్ చేశారు. అంతకుముందు గ్రీన్ అండ్ క్లీన్ అనే దాంట్లో అనేక చెట్లని నాటించడం, ఆ కార్యక్రమాలు చేశారు. వారిని కూడా యాక్చువల్గా ఈరోజు సన్మానించి వారి ముగ్గురికి ప్రభుత్వం చెప్పిన ప్రకారం సర్టిఫికేట్లు అందించడం జరిగింది. ఇది ఒకటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వెల్త్, హెల్త్, హ్యాపీనెస్ అనే 10 సూత్రాలతో ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అంటే 2047కి మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాలు అయ్యేటప్పటికి మన రాష్ట్రంలో ఎవరు పేదరికం ఉండకూడదు, పేదవాళ్ళు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎవరైతే సమాజంలో ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళు ఒక 10% ఉంటారో, ఆ 10% బాటంలో ఉండే 20%కి చేతినిస్తే, కొంత సపోర్ట్ చేస్తే, అది ఏ విధంగానే కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మెంటరింగ్గా కావచ్చు, ఇలాంటి ఒక ఉద్యోగం వచ్చేదిగా చేయటం కావచ్చు, ఒక సలహాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఉన్నతికి చేసే విధంగా చేస్తే ఖచ్చితంగా ఈ సమాజంలో 2047కి పేదరికం ఉండదనే ఉద్దేశంతో P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఈ P4 అనే ప్రోగ్రాము ద్వారా ఈరోజు అంటే పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్ట్నర్షిప్. సో ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా ఈ 1 yearలో జరిగింది. ఎంతోమంది, ఎన్నో లక్షల మంది యాక్చువల్గా దీనివల్ల బెనిఫిట్ అయ్యారు. వారికి సన్మానించే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేయటం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంతమంది ముందుకు రావాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.